నమస్కారం అండి. ఇప్పుడు మన మాదాపూర్లో ఉన్నాం. ఇక్కడ ఒక 4 BHK అనేది మనం వీడియో షూట్ చేయడానికి వచ్చాము. చూడండి, ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు వీడియోలోనే ప్రొవైడ్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇది 4 BHK ప్లస్ సర్వెంట్ రూమ్ ఉంటుంది. అవి వచ్చేసి మీకు 2 లిఫ్ట్. ఇది మీకు సర్వెంట్ రూము. ఈ ఫ్లోర్కి వచ్చేసి 4 ఫ్లాట్లు ఉంటాయి. చూడండి, ఫ్లోర్కి వచ్చేసి 4 ఫ్లాట్ ఉంటుంది. ఇది స్టేర్ కేసు. మనం తీయబోతున్న ఫ్లాట్ వచ్చేసి ఇది. ఓకే, వీడియోలో కంటిన్యూ అవుతుందండి. చూడవచ్చు, ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇది గేటెడ్ కమ్యూనిటీ అండి. ఓకే, ఇప్పుడు మనం ఫ్లాట్లోకి ఎంటర్ అవుతున్నాం. చూడండి, ఇలా మనం ఫ్లాట్లోకి ఎంటర్ అవుతున్నాం. చూడవచ్చు, ఇలా ఫ్లాట్లోకి ఎంటర్ అయ్యాక మీకు రైట్ సైడ్ ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంటుంది. దీని పక్కన మీకు వచ్చేసి ఇది ప్రేయర్ గది. ఇక్కడ మీకు ఇలా పార్టివేషన్ చేయించారు. మీకు అటు సైడ్ అనేది కిచెన్ ఉంటుందండి, ఓపెన్ కిచెన్. మీకు ఈ బెడ్రూమ్ అనేది మీకు లాస్ట్లో చూపిస్తా. ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో వీళ్ళు రెంట్కుంటున్న వాళ్ళు ఆ రూమ్లో ఉన్నారు. మనం మొత్తం మీకు ఈ ఫ్లాట్ మొత్తం కవర్ చేసినాక లాస్ట్లో అనేది మీకు ఆ బెడ్రూమ్ చూపిస్తాను. ఓకే, ఇది వచ్చేసి మనకి ఓపెన్ కిచెను. చూడండి, ఇది ఓపెన్ కిచెన్. వీలైనంత స్పీడ్లో మీకు వీడియో అనేది పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే కవర్ చేస్తా. ఇందాక మీకు స్టోర్ రూమ్ చెప్పాం కదండి, సర్వెంట్ రూము. ఈ సర్వెంట్ రూమ్కి ఇటు నుంచి కిచెన్లోకి యాక్సెస్ అనమాట ఇది. ఓకే, చూడండి, ప్రాజెక్ట్ అయితే చాలా బాగుంటుంది. కమ్యూనిటీ ఫ్లాట్ కూడా చాలా బాగుంది. కాకపోతే రెంట్కి ఇచ్చారు. ఇది వాష్ ఏరియా. ఇది వాష్ ఏరియా అండి. ఆల్రెడీ రెంట్కుంటున్నారు కాబట్టి మీకు ఇలా ఉంది. ఇది పైప్ లైన్ గ్యాసు. చూడవచ్చు, ఆల్రెడీ బ్యాచులర్ రెంట్ కంటే మీకు మెయింటైన్ ఎలా ఉంటుందో ఆల్మోస్ట్ మీకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. చూడండి, ఓకే, చూడవచ్చు. ఇది వచ్చేసి మీకు మొత్తం హాలు. ఇదంతా హాల్ అండి, చాలా బిగ్ హాల్ ఉంటుంది. ఇక్కడ మీకు డైనింగ్ వస్తుంది. ఓకే, మీకు అది బాల్కనీ. మీకు అటు సైడ్ ఉంటుంది, మీకు అటు సైడ్ అనమాట. రెండుకి కామన్ ఉంటుంది బాల్కనీ ఈ హాల్లో నుంచి. ఇది వచ్చేసి మీకు కామన్ బాత్రూమ్. ఇక్కడ హ్యాండ్ వాష్ ఇచ్చారు, మిర్రరు. ఇది వచ్చేసి బాత్రూమ్. ఓకే, ఇది మీకు ఫస్ట్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్కి సంబంధించింది ఆ కామన్ బాత్రూమ్ అండి. చూడవచ్చు, మీకు అక్కడ ఒక విండో ఇచ్చారు. చూడండి, బెడ్రూమ్స్ కబోర్డ్స్ అయితే మనకి చూడవచ్చు. ఇదంతా హాలు. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ బెడ్రూమ్ చూసాము. ఇప్పుడు మనం హాల్ చూస్తున్నాం. ఇది వచ్చేసి బాల్కనీ. ఇది బాల్కనీ అండి. ఇలా కామన్ ఉంటుంది బాల్కనీ, చాలా పెద్దగా ఉంటుంది బాల్కనీ. మీకు ఇటు సైడ్ ఒక స్లైడింగ్ గ్లాస్ అనేది ఇచ్చారు. మీకు ఇక్కడ ఒక స్లైడింగ్ గ్లాస్ అనేది ఇచ్చారు. చూడవచ్చు, ఓకే, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. చూడండి, ఇది మాస్టర్ బెడ్రూమ్. మీకు ఎంటర్ అవ్వగానే మీకు ఇక్కడ ఇలా కబోర్డ్స్ ఉంటాయి. మీకు అటు సైడ్ ఒక విండో. మీకు అది వచ్చేసి బాల్కనీ. దీంట్లో ఆల్రెడీ ఒక IT ఎంప్లాయీస్ ఒక 4 మెంబర్స్ అనేది రెంట్కుంటున్నారండి. 4 మెంబర్స్ రెంట్కుంటున్నారు. వీళ్ళు రెంట్కి ఇచ్చారు. చూడవచ్చు, మీకు అది అటాచ్ బాత్రూమ్. ఇది అటాచ్ బాత్రూమ్. ఇది స్నానం చేసేది. చూడండి, ఇక్కడ మీకు సింక్ వస్తుంది. ఓకే, అది వచ్చేసి మీకు మిర్రరు. ఇది మీకు బాల్కనీ. ఇది బాల్కనీ అండి. బాల్కనీ చాలా స్పేసెస్గా పెద్దగా ఉంటుంది.
ఇది మాదాపూర్ మనకి ఆడి కార్ షోరూమ్, హోండా కార్ షోరూమ్ ఉంది, దానికి నియర్ బైలో ఉంటుంది. ఉంటుందండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇప్పుడు మనం ఇంకొక బెడ్రూమ్ అనేది చూద్దామండి. ఇది 4th బెడ్రూమ్. మనం ఇందాక స్టార్టింగ్ ఒక బెడ్రూమ్, తర్వాత లాస్ట్లో చూపిస్తాను. అది ఈ బెడ్రూమ్ చూపిస్తాను. మీకు ఇటు సైడ్ ఒక విండో ఉంటుంది, చూడవచ్చు. అది మళ్ళీ బాల్కనీ బెడ్రూమ్కి. 2 బెడ్రూమ్స్కి అనేది బాల్కనీ అనేది వచ్చినాయి. హాల్లో నుంచి ఒక 2 బాల్కనీస్ వస్తాయి. ఇందాక మనం చూసాం కదా, ఈ కబోర్డ్స్. మీకు ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్. ఇది అటాచ్ బాత్రూమ్ అండి. మీకు ఇక్కడ సింక్ వచ్చింది, అలాగే అక్కడ మిర్రర్ వచ్చింది. ఇది వచ్చేసి బాల్కనీ. చాలా పెద్దగా ఉంటుంది. ఓకే, ఇది అండి. ఇప్పుడు మనం స్టార్టింగ్లో చూద్దాం అనుకున్న ఆ బెడ్రూమ్ చూద్దామండి. మళ్ళీ మనం హాల్లోకి వచ్చాం, చూడండి. చాలా స్పేసియస్గా బిగ్ హాల్ ఇది. ఓకే, ఇది హాలు, ఇది డైనింగు. మీకు ఆ స్ట్రైట్లో కనపడుతుంది. కిచెన్, ఓపెన్ కిచెన్. ఇది అండి డీటెయిల్స్. మీకు ఆ బెడ్రూమ్ కూడా చూపిస్తాను. మనకి ఇది వచ్చేసి 3300 స్క్వేర్ ఫీటు, నార్త్ ఈస్ట్ కార్నర్ ఉంటుంది. ఈస్ట్ ఎంట్రన్స్ 7th ఫ్లోర్లో ఉంటుంది, గేటెడ్ కమ్యూనిటీ. ఓకే, ఈచ్ ఫ్లోర్ కింద స్టార్టింగ్లో చెప్పినట్టు 4 ఫ్లాట్లు ఉంటాయి. 2 టవర్స్. ఒక టవర్స్లో వచ్చేసి ఈచ్ ఫ్లోర్ 2 ఫ్లాట్స్ ఉంటాయి. ఒక టవర్లో వచ్చేసి ఈచ్ ఫ్లోర్కి 4 ఫ్లాట్స్ ఉంటాయి. ఓకే, G+11 అండి. ఇది 11 ఫ్లోర్స్ వరకు ఉంటాయి ఇవి. ఓకే, మీకు లాస్ట్లో చూపిస్తానన్న బెడ్రూమ్ ఇదేనండి. ఇది 4th బెడ్రూమ్. మనం స్టార్టింగ్లోనే చూపించాల్సింది, వాళ్ళు ఈ రూమ్లో ఉన్నారు, డిస్టర్బెన్స్ లేకుండా, అందుకని మనం స్టార్టింగ్ అవి కవర్ చేసాం. చూడవచ్చు. మీకు ఇటు సైడ్ నుంచి ఒక విండో ఉంటుంది. వెంటిలేషన్ వైజ్గా చాలా బాగుంటుంది, ఎందుకంటే 7th ఫ్లోర్ కాబట్టి వెంటిలేషన్ వైజ్గా 100% చాలా బాగుంటుంది. అది కాక కార్నరు ప్లస్ 7th ఫ్లోరు. ఇది వచ్చేసి మనకు అటాచ్ బాత్రూమ్. చూడండి, ఇది అటాచ్ బాత్రూమ్. 3 బెడ్రూమ్కి 3 అటాచ్ బాత్రూమ్ ఉంటాయి. ఒక బెడ్రూమ్కి మాత్రం కామన్ బాత్రూమ్ ఉంటుంది, అది గమనించండి. ఓకే, ఇది అండి మనకు డీటెయిల్స్. మనకి ఈ బడ్జెట్లో కింద డిస్క్రిప్షన్లో ప్రైస్ డీటెయిల్స్ అని ఇస్తాను. ఆ బడ్జెట్లో ఉన్న వాళ్ళ వరకే, ఈ నెంబర్కి కింద కాల్ చేయండి. ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఆ బడ్జెట్లో మీది ఉంది అని అనుకుంటేనే 4 CR అబోవ్ ఉంటుంది దీని ప్రైజు. ఆ బడ్జెట్లో ఉన్నారనుకుంటేనే మీరు కాల్ చేయండి. మీ రిక్వైర్మెంట్ ఏదైనప్పటికీ, మీ రిక్వైర్మెంట్లో మన దగ్గర కావాలనుకుంటే కింద వాట్సాప్ నెంబర్కి మీ పేరు, మీ రిక్వైర్మెంట్ ఏంటనేది ఫుల్ డీటెయిల్స్ అనేది ఇవ్వండి. మీకు సంబంధించిన ప్రాపర్టీ డీటెయిల్స్ అనేది మేము షేర్ చేస్తాము. ఓకే, వీడియోలో కంటిన్యూ అయినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.